హైదరాబాద్లోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందిన 40 ఏళ్ల మహిళ అరుదైన విజయం సాధించారు. స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ తోటి బాధపడుతున్న ఆమెకు వైద్యులు సమయానికి నిర్ధారణ చేసి మల్టీ డిసిప్లినరీ విధానంలో చికిత్స అందించారు. మొదట బ్రెస్ట్ క్యాన్సర్ కన్సర్వేషన్ సర్జరీ, అనంతరం కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేశారు. హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్ కావడంతో దీర్ఘకాల హార్మోన్ థెరపీ కూడా అందించారు. చికిత్స సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆమె ధైర్యం కోల్పోకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగారు. ఇప్పుడు క్యాన్సర్ను పూర్తిగా జయించి మారథాన్ రన్నర్గా మారి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. సమయానికి గుర్తిస్తే క్యాన్సర్ కూడా జయించవచ్చని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఇంజనీర్ని. సో నాకు 2021లో యూజువల్గా ఉండేదానికంటే అన్యూజువల్గా అనిపించింది బాడీలో. సో నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత టు బి ష్యూర్ నేను అల్ట్రాసౌండ్ చేయించుకుంటే దెన్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని తెలిసి దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి డాక్టర్, ఎందుకంటే మెయిన్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ని మనం కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ జర్నీలో. సో నేను డాక్టర్ వేణుగోపాల్ గారిని కన్సల్ట్ చేశాను అండ్ బయోప్సీ అది చేసిన తర్వాత నాకు ఇన్వేసివ్ డక్ట్ కార్సినోమా గ్రేడ్ 2 అని చెప్పారు. డాక్టర్ అన్నట్టు ట్యూమర్ బోర్డ్ తోటి డిస్కషన్స్ అంతా అయ్యి దెన్ నాకు సర్జరీ చేసి నేను కీమోథెరపీస్ డాక్టర్ చేశారు అండ్ దెన్ రేడియేషన్. సో అయిపోయిన తర్వాత ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. నేను డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్ ఇంజెక్షన్ కోసం నేను రెగ్యులర్గా డాక్టర్ని విజిట్ చేస్తాను. సో డాక్టర్ గారి గైడెన్స్ అండ్ సపోర్ట్ తోటి రైట్ నౌ మీ ముందే నేను వెరీ నార్మల్ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో ఐఎమ్ డాక్టర్ వేణుగోపాల్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఈ పర్టికులర్ పేషెంట్కి ఇది కారణం అని చెప్పలేము, కానీ విత్ ఎ స్మాల్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, లెఫ్ట్ బ్రెస్ట్. సో యాజ్ సూన్ యాజ్ షీ నోటిస్డ్, without ignoring her minor symptom, she came to our OPD and consulted us. So this is very important in the sense that many young patients think that it is not their problem, cancer is not their problem, it is only for elderly. But so without ignoring her basic symptom, she immediately, as soon as she noticed, she consulted us in the OPD clinic for physical examination and required scannings, required tests like CT scanning, PET CT scanning అండ్ కన్ఫర్మేషన్ బై బయాప్సీ టెస్ట్ చేశాక సో మనము నిర్ధారించింది ఏంటంటే షీ హ్యాడ్ స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్. సో దానిలో భాగంగా నౌ యాజ్ వీ స్పీక్, నౌ దిస్ ఈజ్ అన్ ఎరా ఆఫ్ ప్రెసిషన్ మెడిసిన్, ఎస్పెషల్లీ ఇన్ ఆంకాలజీ. సో దానిలో భాగంగానే తనకి సంబంధించినటువంటి మాలిక్యులర్ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ అండ్ హార్మోన్ టెస్టింగ్స్ అంటాం. సో ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ యాజ్ వెల్ యాజ్ HER2 రిసెప్టార్ స్టేటస్ గురించి సంబంధించినటువంటి బేసిక్ టెస్ట్లు అండ్ అడ్వాన్స్ టెస్ట్లు అన్నీ చేశాం. ఇంజనీర్ని. సో నాకు 2021లో